హాయ్ హలో వెల్కమ్ టు గ్లో మమ్మా వైబ్. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న కపుల్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాం. అదే ఓవులేషన్ టెస్ట్ స్ట్రిప్స్ ఎలా వాడాలి, ఓవులేషన్ అంటే ఏంటి, ఎప్పుడు కపుల్ ఇంటిమేటీ అవ్వాలి, ఎవ్రీథింగ్ క్లియర్ అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవులేషన్ అంటే ఏంటి చూద్దాం. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ సూపర్ ఇంపార్టెంట్. ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం. స్పర్మ్ బాడీలో ఆల్మోస్ట్ 3 to 5 days ఉండొచ్చు, బట్ ఎగ్ మాత్రం రిలీజ్ అయిన తర్వాత 12 to 24 hours ఫెర్టిలైజ్ అయిపోవాలి. సో ఓవులేషన్ టైమింగ్ కరెక్ట్గా తెలుసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓవులేషన్ టెస్ట్ స్ట్రిప్ అంటే ఏంటి? ఓవులేషన్ స్ట్రిప్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగా ఉంటుంది, కానీ ఇది ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేయదు. ఇది LH హార్మోన్ అంటే లుటెనైజింగ్ హార్మోన్ని డిటెక్ట్ చేస్తుంది. ఓవులేషన్ ముందు సడన్గా LH ఎక్కువ అవుతుంది, దానిని LH సర్జ్ అంటారు. ఈ సర్జ్ వచ్చిన 24 to 36 hours ఎగ్ రిలీజ్ అవుతుంది. సో స్ట్రిప్ మీకు ఫెర్టైల్ విండో ఎగ్జాక్ట్గా చెప్తుంది అనమాట. ఓవులేషన్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? చాలామంది మిస్టేక్ చేస్తారు, ర్యాండమ్గా టెస్ట్ చేస్తారు, కానీ షెడ్యూల్ ఉండాలి. అంటే సైకిల్ లెంత్ -17 స్టార్ట్ డే అనమాట. మీకు ఫస్ట్ మీ సైకిల్ ఏంటో తెలుసుకోండి. లైక్ 28 days, 30 days, 32 days, 35 days వరకు కూడా ఉంటుంది చాలామందికి. దాన్ని బట్టి కౌంట్ చేసుకుంది. లైక్ 28 days సైకిల్ అయితే 17, 30 days సైకిల్ అయితే 13, 32 అయితేనేమో డే 15 నుంచి అలా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి టెస్ట్ చేసుకోవడానికి. ఈ డే నుంచి డైలీ ఒక్కసారి టెస్ట్ చేయండి. టెస్ట్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ ఓవులేషన్ కిట్ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగే ఉంటుంది. స్ట్రిప్స్ అండ్ క్యాసెట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. రూల్స్ ఏంటంటే టెస్ట్ ఆఫ్టర్నూన్ యూరిన్తో చేయాలి, మార్నింగ్ యూరిన్ అవాయిడ్ చేయాలి. అలాగే టెస్ట్ ముందు ఎక్కువ వాటర్ తాకండి, సో దట్ హార్మోన్ డైల్యూట్ అవ్వదనమాట. స్టెప్స్ ఏంటంటే స్ట్రిప్స్ని యూరిన్ శాంపిల్లో మ్యాక్స్ లైన్ వరకు డిప్ చేసేయండి. 5 to 10 seconds వెయిట్ చేసి రిమూవ్ చేయండి. 5 minutes వచ్చాక రిజల్ట్స్ చూడండి. మ్యాక్సిమం లైన్ వరకే డిప్ చేయండి, ఫుల్ డిప్ చేయకండి, ఓకేనా? సో రిజల్ట్ ఎలా చూడాలో చూద్దాం. ఇప్పుడు ఓవులేషన్ స్ట్రిప్లో ఆల్వేస్ 2 lines ఉంటాయి కదా. కంట్రోల్ లైన్ ఉంటుంది అండ్ టెస్ట్ లైన్ ఉంటుంది అనమాట. కంట్రోల్ లైన్ ఎప్పుడు ఉంటుంది, అది ఇంకా కంపల్సరీ ఉంటుంది అనమాట. టెస్ట్ లైన్ అన్నది మనకి ఓవులేషన్ ఎలా అయిందా లేదా దాన్ని బట్టి డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. టెస్ట్ లైన్ ఏమో ఫెయింట్ వచ్చిందనుకోండి, అది నెగిటివ్ అనమాట, అసలు లేకపోతే ఇంక మొత్తానికి నెగిటివ్. అలాగే టెస్ట్ లైన్ కంట్రోల్ లైన్ కన్నా ఈక్వల్గా లేదంటే డార్కర్గా ఉందనుకో, అది పాజిటివ్ అనమాట. అంటే LH సర్జ్ అయింది, సో మీరు ఓవులేషన్ స్టార్ట్ అయింది కాబట్టి 24 to 36 hours ఓవులేషన్ జరిగిపోతుంది. కాబట్టి మనం ఇంటిమసీ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్ అన్నది స్పర్మ్తో కలుస్తుంది అనమాట. పాజిటివ్ టెస్ట్ వస్తే ఎప్పుడు కపుల్ అవ్వాలి? పాజిటివ్ ఓవులేషన్ టెస్ట్ వచ్చినప్పుడు బెస్ట్ టైమింగ్ సేమ్ డే, లేదంటే నెక్స్ట్ డే, లేదంటే ఆప్షనల్లీ 1 day గ్యాప్. బికాస్ స్పర్మ్ ఆల్రెడీ బాడీలో రెడీగా ఉంటుంది కాబట్టి ఎగ్ రిలీజ్ అయిన మూమెంట్ ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే ఎడిషనల్గా ఓవులేషన్ సైన్స్ ఎలా తెలుసుకోవచ్చో చూద్దాము. ఓవులేషన్కి స్ట్రిప్స్తో పాటు బాడీ కూడా కొన్ని క్లూస్ ఇస్తూ ఉంటుంది. లైక్ ఎగ్ వైట్ స్ట్రెచీ డిశ్చార్జ్ రావడము, మైల్డ్ క్రాంపింగ్ ఆర్ పెల్విక్ పెయిన్ రావడము, బాడీ టెంపరేచర్ స్లైట్గా ఇంక్రీజ్ అవ్వడము, మోర్ ఇంటిమసీ ఇంట్రెస్ట్ ఉండడము. బట్ ఇవన్నీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి అనమాట. సో స్ట్రిప్ అండ్ స్కాన్ మోస్ట్ యాక్యురేట్. ట్రాకింగ్లో ఇవి కూడా చేయొచ్చు అనమాట. లైక్ ఫాలిక్యులర్ అల్ట్రాసౌండ్, ఇది అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది మనకి డాక్టర్స్ చేస్తారు, అది బెస్ట్ అండ్ ఎగ్జాక్ట్. అలాగే మనం ఈ ఓవులేషన్ టెస్ట్ స్ట్రిప్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు, బాడీ చేంజెస్ అబ్జర్వేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ ఫాలో చేస్తారు అంటే మీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో క్లారిటీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఫెర్టైల్ ఫుడ్స్ ఏంటి, మిస్టేక్స్ టు అవాయిడ్ షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి గ్లో మమ్మా వైబ్.